కరుణతో మము బ్రోవా గిరిజామను జయనాట్య రాజా పొలమిది పోలిమి ఉత్సాహముతో గిరిపై వెలసిన మాపై మమకారముతో పొలమిది పోలిమి ఉత్సాహముతో గిరిపై వెలసిన మాపై మమకారముతో మొదలెడితిమి నాటక మొదలెడితిమి నాటక అలాగే రాజా జయమిరువరా जय भीम लक्ष्य मंडल के ఏమీ లేదండి. అది ఈ రోజు మీరు చాలా అందంగా ఉన్నారు. తెల్లారింది ఇప్పుడే కదా, అప్పుడే మన బెడ్రూమ్ టైం అయిందా? అబ్బా, మీకు ఎప్పుడు బెడ్రూమ్ గొడవే. అయినా మీకు ఇంకా ఇంత వయసు వచ్చిన చిలిపితనం పోలేదేంటి? లక్ష్మి, ఈరోజు మన ఇంటికి జితేంద్ర వస్తున్నాడు. అతనికి మన జానకి పెళ్లి చూపులు ఏర్పాట్లు చేయాలి. త్వరలోనే మంచి ముహూర్తం చూసి పెళ్లి చేద్దాం. ఏమండి, మన ఇంట్లో ఇంత కార్యం పెట్టుకొని మీరు నాకు ఇప్పుడా ఇంత ఆలస్యంగా నాకు చెప్పడం? ఇంతకు ముందే వస్తున్నానని చెప్పాడు. అవునా? వచ్చేవారిని కాదనడం భావ్యమా? చూడండి, కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు. మన జానకి ఎంతో అదృష్టవంతురాలు. దాన్ని ఒక ఇంటి దాన్ని చేస్తే ఆ తర్వాత మన బాధ్యత తీరిపోతుంది. ఇక అప్పుడు మనం సంతోషంగా ఉండొచ్చు. ఆ పెళ్లి సంగతి సరే, మరి మన సంగతి ఏమిటి? అబ్బా, పెద్ద బాబు లెజెండ్ ఎగ్జామ్స్ రాయడానికి స్కూల్ కి వెళ్ళాడు. అది చిన్న బాబు సూర్య నిద్రపోతున్నాడు. మరి ఈ లోపు అమ్మాయి గారు మా మీద కాసేపు దయ చూపిస్తే. కాసేపు అర్థమైంది. ఈ రోజు నా టిఫిన్ ఏమిటో తెలుసా? ఏంటండి? నీ తేనె పెదవులపై వేడి వేడి ముద్దులు. ఆహా, అవన్నీ ఇప్పుడేం కుదరవు. అయినా ముద్దులంటూ మొదలుపెట్టి మీరు ఇంకెక్కడికో వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికో అంటే గుర్తొచ్చింది, మన బెడ్రూమ్ లో ఉన్న రాత్రి తెచ్చిన మల్లెపూలు
త్వరగా రమ్మని గోల చేస్తున్నాను. మల్లెపూల వామ్మో, వాటి వాసన తగిలిందంటే ఇక మీరు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తారు. నా వల్ల కాదు బాబు. నీ వల్ల కాదంటే ఎలా? మరి ఏం చేయమంటారో చెప్పండి. కాసేపు కాసేపు 4 ముద్దులు పెట్టి తీసుకోండి. కొణిదల బారి కొడుకా నీ కపుడే అంతటి తుడుకా బాబు ఎనకే పడక కొంచెం గరపత పెళ్లి కొడక ఎల్లా 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 నీ వల్ల కాదు ఎల్లా నీ గల్లీలొల్లి చెల్లదు రోయికి నా చేత పిల్ల కొణిదల బారి కొడుకా నీ కపుడే అంతటి తుడుకా లైఫే నీది రోజు రాయిస్ రేంజే నాది నీకు నాకు ప్యారంటే పరిహాసం రాచిన్నా 100 టన్నుల ఒమరే ఉన్నా ఒప్పు సొంపుల శిల్పం నువ్వా రిస్కులేని నిష్కంటే తుల్లుండది నాకన్నా ఏ సొగసైనా సరితూగైనా ఎవరెస్తుడు నేనేగా నే చుట్టుకొస్తా దిగి వస్తారే ఏంజల్సే ఏకంగా తెల్లా 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 కోడి పిల్ల నువ్వు తెల్లారిల్లి తెల్లవుతావే తెల్లా బారె కల్లా ఎల్లా 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 నీ వల్ల కాదు ఎల్లా నీ గల్లీలొల్లి చెల్లదు రోయికు నా చేప పిల్ల అంతవరకు వెళ్ళిపోకు అందరయ్యో ఈ సరుకు రాడి పిట్టలా ఓడి పెంచి హిప్ హాప్ స్టెప్పులు నేర్చి రెచ్చిపోరికి పెంచే వేస్తే రీచబలేవంట కోరుకున్నది దొరికే దాకా స్పీడ్ బ్రేకర్ లేదు ఇంకా గోళ్ళు ఎప్పుడు మిస్ అవ్వదనే కాలం వేసాక ఆగల్లే క్యాయమ క్రేజీగా నువ్వు చేయకు భేజా ఫ్రై ఏదేమైనా ఏం జాతకమేనే పడ్డా నీ వెనక తెల్లా 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 కోడి పిల్ల నువ్వు తెల్లాడిల్లి తెల్లవుతావే తెల్లా బారె కల్లా ఎల్లా 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 నీ వల్ల కాదు ఎల్లా నీ గల్లీలొల్లి
చెల్లదు రోయి నా చేప పిల్ల దొంగ నమస్కారాలు వద్దు జితేంద్ర. మీ బావ ఏం చేసినాడో తెలుసా? ఎలక్షన్లో మా శివారెడ్డికి పోటీగా ఒక చిత్తు కట్టుకోవాలనుకుని ఒక చెత్త నా కొడుకి సీటు ఖాయం చేసినాడు. నువ్వు ఏం చేస్తావు నాకు తెలీదు. వాడి చెల్లెల్ని పెళ్లి చేసుకుని 30 దెబ్బలు పడ్డాయినా సీటు నా కొడుకు దగ్గర చెయ్యాలి. నాయనా వీధి మధ్యలో వెళ్ళేదంటే మన ఒంట్లో ప్రవహించేది సీమనెత్తురు ఆ లక్ష్మీ నరసింహ గారి తలక నీకు కానుకగా ఇస్తాను. ఆవేశపడకండి. ఆ లక్ష్మీ నరసింహ మహా మండి కట్టు ఆ తిమ్మింగలను పట్టుకోవడానికి ఆ దగ్గర ఒక పెద్ద చేప వేస్తాను. తర్వాత వాడే మన దారికి వస్తాడు. నువ్వు ఏం చేస్తావు? ఎట్లా చేస్తావు? నాకు అనవసరం. సీటు నా కొడుకు దక్కాలి. సీఎం రేసులో ఉన్నవాడికి సీటు దక్కపోతే ఇక ఈ కొండారెడ్డి బతకడు. బతికిన ఆడదాని లెక్కే. ఆవేశపడుకు నాయనా. అవసరమైతే ఈవీఎం టాపరింగ్ చేసైనా సరే ఎమ్మెల్యే గెలుస్తా. సీఎంలందరినీ నా వైపు తిప్పుకుంటా. సీఎం రేసులో ముందుంటా. నువ్వు సీఎం అయితే చూడాలనేరా నా కోరిక. జితేంద్ర నా కొడుకు సీఎం సీటు దక్కినందుకు ఈరోజు మనం అందరం పార్టీ చేసుకుందాం. ఏ పలుకులు చలక
నమస్కారం బావ. లక్ష్మి, మీ అన్నయ్య వచ్చాడు, మజ్జిగ తీసుకురా. జానకి పిల్లలు బాగున్నారా అన్నయ్య? బాగున్నారమ్మా. అలాగే అన్నయ్య. ఏమండి, మీరు అన్నయ్య మాట్లాడుతూ ఉండండి, నేను వెంటనే వచ్చేస్తాను. అలాగే లక్ష్మి, నువ్వు వెళ్ళు. ఏం పని మీద వచ్చావు? అదే బావ, కొండారెడ్డి ఎమ్మెల్యే సీటు గురించి నిన్ను అడగడానికి వచ్చాను. జితేంద్ర, నా చెల్లెలు నీకు ఎందుకు ఇచ్చానో తెలుసా? బుద్ధిగా కాపురం చేసుకుంటావని. 3 పిల్లల్ని కన్నావు, సంతోషంగా బ్రతుకు. కాదు, నేను కల్తీ సారా కాస్తాను, నకిలీ మందులు తయారు చేస్తా, కోట్లు సంపాదిస్తానంటే మాత్రం తలకాయలు తీస్తా. లక్ష్మీ నరసింహ, ఈ జిల్లాలో నన్ను పేరు పెట్టి పిలిచిన మొట్టమొదటి మగాడివి నువ్వే. అయినా భరిస్తాను. ఎందుకో తెలుసా? నా తోడబుట్టిన దానికోసం. జితేంద్ర, నువ్వు కోరుకుంటే నా 100 ఎకరాలు వాటా అయినా ఇస్తాను. కానీ జనాన్ని తొక్కేస్తా, అడ్డంగా ఎదిగేస్తానంటే మాత్రం ఊరుకోను. బావా, నేను ఆ కొండారెడ్డికి మాట ఇచ్చాను. పలుకుబడితో ఆ శివారెడ్డి సీటు వచ్చేలా చేస్తానని వాగ్దానం చేశాను. ఇప్పుడు నువ్వు కాదంటే నా స్టేటస్ ఏమవుతుందో ఒకసారి ఆలోచించు. నీ స్టేటస్ కోసం నా అమాయక జనానికి అన్యాయం చేయమంటా? నీ పాపులారిటీ కోసం రిజర్వేషన్ కోటాలో మంజూరైన ఎమ్మెల్యే సీటును అమ్ముకోమంటావా? ఛీ! తప్పుడు సలహాలు చెప్తే తోలు ఒలిసేస్తా. నువ్వు తోలు వలుస్తానంటే చూస్తూ ఊరుకోవడానికి నేను మామూలు వాడిని కాదురా, మహా చిత్తులు మారిని. నేను చీర జాకెట్ కట్టుకొని తిరగట్లేదు. మరి ప్రాసెస్ ఈ జితేంద్ర అంటే నీకు అర్థం కావటం లేదు. ఏ జితేంద్ర, నీ తప్పుడు నిర్ణయాలతో కోట్లు సంపాదించాలనుకునే మానుకో.
లేదా నువ్వు తయారు చేస్తున్న మందుల ఫ్యాక్టరీలోని నేను సమాధి కడతాను. నీ చెల్లికి మౌనాన్ని కూడా చూడకుండా నన్నే అవమానిస్తావా? నన్ను కాదని నీ చెల్లి ఎలా సుఖపడుతుందో నేను చూస్తా. చెల్లెలి సెంటిమెంట్ తో ఆయింట్మెంట్ రాయాలని చూస్తున్నావురా? నువ్వు తినే ఫుడ్ లో ఉందేమో, నాకు నా బ్లడ్ లో ఉందిరా. బ్లడ్ ఫుల్. లక్ష్మీ నరసింహ, నువ్వు నా బిజినెస్ చెప్పుకోవచ్చు, కానీ ఈ చిత్తుగాని ఏం చేయలేవు. మా ఏరియాలో నాతో గొడవపడి చచ్చిన వాడికి మెడలో దండ, వాడి పెళ్ళానికి 100 ఇవ్వటం ఆనవాయితీ. అదే కొద్ది నీకు కూడా పడుతుంది. దమ్ముంటే నన్ను గెలు. నాతోనే పంతాలు దిగుతావురా? చూద్దాం. 100 మంది బాగు కోసమైనా అయిన వాళ్ళని వదులుకోవడానికి నేను సిద్ధమే. ఏమిటి లక్ష్మి, ఏమిటి హడావిడి? అది ఈ రోజు మన లెజెండ్ పుట్టినరోజు కదా, అందుకని నేను గుడికి వెళ్ళి లెజెండ్ పేరున అర్చన చేయించుకొని వచ్చానండి. లక్ష్మి, పొద్దస్తమానం పూజలు చేసి మరీ ఆ దేవుడికి రెస్ట్ లేకుండా చేస్తున్నాం. అబ్బా, మనకి ఇంత ఐశ్వర్యం, ఆనందం, కష్టం, సుఖం అన్నిట్లోనూ ఆయన తోడుంటున్నారు. అందుకు మనం ఆయనకి ఆ మాత్రం పూజలు చేయకపోతే ఎలా చెప్పండి? ఆ దేవుడి సంగతి సరే, మరి ఈ అర్ధనారేశ్వరుడి సంగతి ఏమిటి? ఏం చెయ్యాలో చెప్పండి. చెప్పమంటావా? ఆ కంచెపట్టు చీరలు కదిలి వచ్చిన కనకదుర్గలా ఉన్నావు, నడిచి వచ్చిన మధుర మీనాక్షిలా ఉన్నావు. ఇంకా నయం, బెజవాడ కనకదుర్గంలా ఉన్నాను అనలేదు. లక్ష్మి, మనకిద్దరు పిల్లలు పుట్టిన నీలో ఉన్న పెళ్లి కళ ఇంకా తగ్గలేదు. నువ్వు ప్రతిరోజు కొత్త పెళ్లి కూతురులా ముస్తాబై నా ముందు నుంచుంటే నేను శోభనమ్మ పెళ్లి కొడుకులా నీ కోసం రోజు రోజుకి రెచ్చిపోవాలనిపిస్తుంది. ఏంటి అయ్యగారు, మళ్ళీ ఒక్కసారి చెప్పండి. మళ్ళీ దేనికైనా ముహూర్తం పెట్టారా ఏంటి? ఏం చేయమంటావు మరి? నీ అందం నన్ను కట్టిపడేస్తుంది. కలువ పువ్వు లాంటి నీ కళ్ళు, మందారం లాంటి నీ బొగ్గలు, తేనెలోరే నీ పెదవులను చూస్తుంటే కలువ తీరా కౌగులించుకోవాలి. అమ్మో చాలండి, మళ్ళీ ముద్దులంటూ మొదలుపెట్టి మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. అయినా అంటే 25 ఏళ్ళకే అయినా అంటే ఎలా? ఇంకా 60 ఏళ్ళు కాపురం చేయాల్సిన వాళ్ళం. ఇటువంటివన్నీ తప్పదు మరి. అబ్బబ్బా, నీకు నేను బెడ్రూమ్ దాకొద్దు కానీ సరిపడా ముద్దిస్తాను, అలాగేనా? తప్పుతుందా? అమ్మాయి గారు ఆర్డర్ వేశాక శిరసా వహించాలి. వదలండి, చిన్న బాబు నిద్రపోతున్నాడు, లేవగానే టిఫిన్ రెడీ చేయాలి, మిమ్మల్ని ఆఫీస్ కి పంపించాలి, ఇంట్లో చాలా పనులున్నాయి. ఉండండి, వస్తాను. అవన్నీ కుదరు, మన పని అయిన తర్వాతనే. నా వేడి వేడి 4 ముద్దులు. జూమని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది, వెచ్చని కోరిక రగిలిందిలే. నీవే నా ప్రేయసి
చేసివే నీకేలే అందుకో ప్రేమ గీతం కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది తీయని కానుక దొరికిందిలే చిమ్మని కొండగాలి కత్తిలా గుచ్చుతుంది సొంపులో అందముంది కసి చూపులో పందెముంది సొంపులో అందముంది కసి చూపులో పందెముంది కాశ్మీర కొండలో అందాలకే కొత్త అందాలు ఇచ్చారు నేనే నిన్ను కోరి చేరి వాలిపోవాలి కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది ఏరలే మురకాలి యవ్వనాలు సెల ఏరలే మురకాలి యవ్వనాలు పువ్వుల్లో దాగున్న అందాలనే మన ముందుంచే కంఠాలుగా జూమని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది రే నరసింహ రారా బయటికి కొండారెడ్డి కర్నూలు కొండారెడ్డి వచ్చినాడు బయటికి రారా కొండారెడ్డి కొడుకు శివారెడ్డి వచ్చినాడు ఆరుదల్లా లోపల ఏం చేస్తున్నావురా రారా బయటికి కమిటీ వాళ్ళు ఎవరు ఈ బాక్స్ కింద పడేటట్టు ముందుగా ఎవరైనా కమిటీ వాళ్ళు లైట్లు ఏమో కదా మొత్తం నెట్టుకుంటున్నారు. కమిటీ వాళ్ళు ముందుకు రావాలి.
మర్యాద. మా మాట వినని వాడికి మేము ఇచ్చేది మర్యాద కాదు, మరణ తాంబూలం ఇస్తాం. నీ మొగుని బయటికి రమ్మని పెద్ద సీమంద్ర సింహంలా అలాగిపోయాడు. వాడికి చిట్టి పట్టడానికి కొండారెడ్డి కొడుకు శివారెడ్డి వచ్చినాడు అని చెప్పు. చూడండి, కొండారెడ్డి అయినా శివారెడ్డి అయినా ఆ సింహాన్ని ఏమీ చేయలేవురా. చేతులైతే నమస్కరించు, లేదంటే చేతులు ముడుచుకొని కూర్చోండి. మాటలు జారుతున్నావు. నేనెవరినో తెలుసా? కొండారెడ్డి, కర్నూలు కొండారెడ్డి. గుండెల్లో పిండి చేయగల సత్తు ఉన్నాండి. ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరిగెత్తించే కట్టుకుండే నా కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేస్తాడా నీ మొగుడు? అంత మనగోడా? చూడు శివారెడ్డి, నా మొగుడు మగాడే కాదు, మొనగాడు కూడా. అది తెలియకుండానే కోనసీమ నుంచి, కర్నూలు నుంచి కోనసీమ వరకు వచ్చి ఈ శివారెడ్డి అంటే చిన్న పిల్లలు మొదలుకొని వయసు పైన ముసలి వరకు చిక్కురు మనకుండా నిద్రపోతారు. నాకంట పద మనగాడు బతికి బట్టల పొరపాటు పడుతున్నావు శివారెడ్డి. తాటి చెట్టు తన్నేవాడు దాని తల తన్నేవాడు ఉంటాడు. అయినా నా భర్త సింహం ముందు నీ పులిగాండిపులు దేనికి పనికిరావు. వచ్చిందంటే ఇక నుండి వెళ్ళిపోండి. వెళ్తాంలే, వెళ్ళే ముందు మేమేంటో నీ మొగుడికి తెలియాలి కదా. అందుకే 10 తరాల వాళ్ళు కథలుగా చెప్పుకునేలా చరిత్ర సృష్టించిపోతాం. చరిత్ర గురించి మాట్లాడొద్దు. చరిత్ర అంటే మాదే. చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగరాయాలన్నా మేమే. మీరంతా బురద జాతి. వచ్చినావా సింహేశ్వరా? నీకోసమే ఎదురు చూస్తుండా. ఎప్పుడు వస్తావా? చేతిలో ఎప్పుడు దిక్కులేని నన్ను చంపడం నీ వల్ల ఏమవుతుందిరా? పేలకు నన్ను చంపాలని ఎంతో మంది ఏళ్ళుగా పగటి కలలు అంటున్నారు. వాళ్ళందరినీ కాలగర్భంలో కలిపేసిన చరిత్ర నాది. ఈ సీమాంధ్రలో ఉన్న 24 జిల్లాల్లో ఏ జిల్లాకు రమ్మంటారో చెప్పండి, ఒక్కనే వస్తా. ఎమ్మట పండకుండా చంపేస్తా. నువ్వేమన్నా పెద్ద నరసింహావతారం అనుకుంటున్నావా? చంపేస్తా, నరికేస్తానని కారు కోతలు కూస్తున్నా. కాళ్ళు చేతులు నరికి తలకాయ మాత్రమే తీసుకెళ్తా. నీ మొన్నాన్ని మహారాష్ట్రానికి పంపించి కృష్ణా నది పుట్టిన మహాంబలేశ్వరులా కలిపేస్తా. ఈశ్వరుడు, పరమేశ్వరుడు, నందేశ్వరుడు, త్రికోటేశ్వరుడు, 5 కొడుకులు పుట్టినట్టే పోతుంటే ఈసారి పుట్టబోయేవాడు చంపేవాడే గాని చచ్చేవాడు కాదని మరి పెట్టాడు మా నాన్న నరసింహని. కొడకల్లారా పెడితే ఏ ముఖ్య ఎవరిదో తెలుసుకోవడానికి వారం టైం పడుతుంది. నరసింహ, నువ్వు జనాన్ని చంపగలవేమో గాని ఈ కొండారెడ్డిని చంపలేవురా. నేను కనసాయిగా చేస్తే కత్తిగా పోటీ పడిచిపోతారా నా మనుషులు. లక్ష్మీ నరసింహ, నేను చెప్పేది విను. నీ సీఎంకు ఫోన్ కలుపు. కర్నూలు టికెట్ నాకే కన్ఫర్మ్ కావాలా, లేదంటే నువ్వు ఉండు, నీ సీఎం ఉండడు. నోటు జింక ముందు పోదు, సింహం ముందు కాదు. గేటు కూడా దాటనవడు. రేసు మారటే నీలాంటి ఫ్యాక్షనిస్టుల్ని అసెంబ్లీ పంపిస్తే ఏం చేస్తావురా? కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను కొంటావు, ముఖ్యమంత్రి పదవి కొట్టేస్తావు. అంతే కదరా నీ ప్లాన్? శివారెడ్డి, మాటలతో కాలయాపన అనవసరం. నేను ఇంతసేపు మాట్లాడిందే లేదు. పక్క స్టేట్ మినిస్టర్లకి సలహాలు చెప్పేటండిరా నేను. అలాంటిది వీడి సలహా మనకండిరా. ఏం చేయమంటావు నాయనా? వీడి లక్ష్మీ చౌర్యాన్ని మానవంగా చేయమంటావా?
లేక గొడ్డలోని తీసి నడి బజార్లో నిలబెట్టామంట. తప్పుడు నా కొడగలదారా, నోరు జారారు, నోట్లో నాలుగులు ఉండవు. ఏయ్! మీలాంటి తప్పుడు పని చేసే తప్పుడు నా కొడుకుల్ని శ్రీశైలం మల్లన్న క్షమిస్తాడేమో, తిరుపతి వెంకన్న క్షమిస్తాడేమో, ఏ లక్ష్మీ నరసింహ క్షమించాడు. నరకండ్రా నా కొడుకుని. చచ్చారు. ఏమై కంపౌండర్, టైం 10 అవుతుంది, పేషెంట్లు ఒక్కడో రాలేదు. కొంపదీసి ఊర్లో అందరు పోయారా ఏంటి? చిచ్చి, అదే పనులకు పోయారా? అదేమి లేదు సార్, మీరు వచ్చారని. ఏమై కంపౌండర్, ఎవరు పేషెంట్ వచ్చినట్టున్నారు చూడు. నువ్వు మగ పేషెంట్వా ఆడ పేషెంట్వా? ఒకటే
అబ్బా ఎన్నాళ్ళకి నా పంట పండింది, ఇంతకాలానికి నాకు సరైన పేషెంట్ దొరికింది. నీ పంటి నొప్పి నేను తగ్గిస్తానుగా. ఏంటి నువ్వు తగ్గించేది? నా కత్తిరా నువ్వు ఏడ పెడతావు, నువ్వు ఏడ దూరుపుతావు నాకు తెలీదా ఏంటి? డాక్టర్ గారు, డాక్టర్ గారు, నాకు ఒంటి నొప్పి బాగా ఎక్కువ అంటే ఎక్కువ అయిపోతుంది. మీరు తొందరగా చూడండి. నీకు నేను బాగా చూస్తానుగా. ఉండు. డాక్టర్ గారు, నా జబ్బుకు మందు ఉందా? ఉంది. నీ జబ్బుకి నా దగ్గర మందు ఉంది. పందుల పాలెం పక్కన పాక వేసుకుని కాటి పాక దగ్గర ఉంది. ఆ కాటిపాప ఎక్కడున్నాడో ఏమో, వాడు పిండాకుడు ఆడు దినం. అమ్మా నాయన ఈడు దినం చెయ్యో అయ్యో. కంపౌండర్ ఏంటి గొలుగుతున్నావు? అదే అదేం లేదు సార్, మీరు దగ్గరుండి బాగా దోసి బాగా పెట్టి పంపిస్తారని నేను అంటున్నాను సార్. ఏ కాంపౌండర్, మీ డాక్టర్ గారికి సరిగ్గా కనపడగట్లేదు. నువ్వైనా చూడు. చూస్తా చూస్తా ఆగు. నువ్వు కొంచెం ఈ పక్కకు వస్తే నేను చూస్తా. ఉండే ఉండి మీలాంటి వీల్లేదు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. వీల్లేదు. నీకు దగ్గరుండి అన్ని టెస్టులు చేస్తాను, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. కొడుకు అయిపోవచ్చింది. డాక్టర్ గారు, నాకు పంటి నొప్పి అయితే మీరు ఏం చూస్తున్నారు? ఏం లేదు, నీకు ఫుల్ బాడీ చెకప్ చేస్తున్నాను. కింద పైన మొత్తం చూస్తేనే కదా పిల్లలు బయట ఉండేది లేదు తెలిసేది.
అత్తరు సాయిబు బాగుండమ్మ చూపుకు నచ్చిందే అత్తరు సాయిబు బాగుండమ్మ చూపుకు నచ్చిందే చూపులతోనే గుండెల మెత్తని చూదులు గుచ్చిందే అత్తరు సాయిబు రారా మిస్ వరల్డ్ కప్పును చేసుకో మిస్ అయి తిరిగొచ్చా మిస్ వరల్డ్ కప్పును చేసుకో మిస్ అయి తిరిగొచ్చా అక్కడ చూపని అందం ఒకటి నీకే చూపిస్తా బంగారు కోటు దుబాయ్ సేటు చెయ్యే పట్టిందో బంగారు కోటు దుబాయ్ సేటు చెయ్యే పట్టిందో ఆజా బుల్బుల్ దుబాయ్ లేపుకు పోతానంటుందో అందరి మొగుళ్ళు పిహెచ్డి చేసి డాక్టర్లు అవుతుంటే అందరి మొగుళ్ళు పిహెచ్డి చేసి డాక్టర్లు అవుతుంటే పిహెచ్డి చేసిన నా మొగుడు తీతల పడుతుండే
మొగుళ్ళ పెదవాడెళ్ళి బిజినెస్ పెడతాంటే అందరి మొగుళ్ళ పెదవాడెళ్ళి బిజినెస్ పెడతాంటే పెదవాడెళ్ళిన నా మొగుడు బేవార్స్ అయ్యిందే అత్తరు సాయిబు అత్తరు సాయిబు బాగుందమ్మ సూపుకు నచ్చిందే అత్తరు సాయిబు బాగుందమ్మ సూపుకు నచ్చిందే సూపులతోనే గుండెల మెత్తని సూదులు గుచ్చిందే Wow, wow. హలో ఏంజల్, తెలుగు ఆడపడుచులా ఉన్నావు. నిండా 16 ఏళ్ళు కూడా ఒంటి మీదకి వచ్చినట్లు. ఎవరు మీరు? చూస్తుంటే మిస్టర్ పర్ఫెక్ట్ లా ఉన్నారే. నేను మిస్టర్ పర్ఫెక్ట్ లా ఉండడానికి ప్రభాస్ కాదు, రియల్ లైఫ్ హీరో ప్రభాస్. మహేష్ బాబులాగా హైట్ గా ఉన్నారు, రానాలాగా రఫ్ అండ్ టఫ్ గా ఉన్నారు. నేను మగధీర సినిమాలో కాలబైను కార్డియార్, నిండా 25 ఏళ్ళు నిండని కత్తి లాంటి కుర్రోడిని, చాక లాంటి చిన్నోడిని. అబ్బబ్బో, చూడటానికి చురకత్తులాగా ఉన్నాయిలే మీ మాటలు కూడా. అది కూడా మీరు చెప్పింది కూడా 100% కరెక్ట్ అండి. చూడు డార్లింగ్, నేను నీకు నచ్చితే నాకు ఓకే చెప్పు. అబ్బో అంత లేదు, నా కళల రాకుమారుణ్ణి నేనెప్పుడూ ఎతికేసుకున్నానులే. సరే నేను వస్తా, బాయ్. ఈ అందాల రాసి ఎవరో గాని మతి పోగొట్టేలా ఉంది. ఇలాంటి ముద్దుగుమ్మ నా పక్కనుంటే ఎంతో బాగుండు. ఐ లవ్ యూ. వచ్చి చెప్పేస్తున్నాయి ఫీలింగ్ ఫీలింగ్ వచ్చిందా ఫీలింగ్ సో వచ్చిందా ఫీలింగ్ సో వచ్చి చెప్పేస్తున్నాయి ఫీలింగ్ ఫీలింగ్ చిల్లటే ఓసారి కోటే ఓసారి చాటుమాటుగా సయ్యతే ఓసారి పూరటే ఓసారి నిగడతే ఓసారి సాదా సీదా చీర కట్టతే ఓసారి ఒళ్ళు ఇసుకుంటే ఓసారి ఓసారి ఇల్లు చెమ్ముతుంటే ఓసారి ఓసారి నీళ్లు తోడుతుంటే నిజంగా ఓసారి
ನಿಮ್ಮಡಿ ಚುಂಡುಗಳೋ ತೆರೆ ಚೆತ್ತುന്ന ಮಂಡುಗಳೋ ಕಿರ ತುಂಡುಗಳೋ రోటి పచ్చడి నువ్వు నూరుతున్నప్పుడు పైన తోటి సమట నువ్వు తుడుచుకున్నప్పుడు దండాన నీ సొక్క ఆరేస్తున్నప్పుడు నీ ఒంటి వాసన తెగ గుర్తొచ్చినప్పుడు రెండు చేతులెత్తి చుట్టూ మించినప్పుడు జండు కత్తుకొని పడుకున్నప్పుడు అలసిపోయి నువ్వు ఆవరించినప్పుడు వచ్చుండయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండయి ఫీలింగ్స్ వచ్చిందాయి ఫీలింగ్స్ వచ్చిందాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుందాయి ఫీలింగ్స్ ಮಲ್ಲಿಗ ಮಾಡದೆ ಅಂಬುಗಳೋ ಅಂಗಡಿ ಕೂದಿಲ ನಾಮುಗಳೋ ಮುಲ್ಲ ಮಲರ್ವಾಡಿ ಚೆಂಡುಗಳೋ ತೆರೆ ಚೆತ್ತುന്ന ಮಂಡುಗಳೋ తుడిచినప్పుడు నడుమ నడుమ నువ్వు నా నడుము తరిమినప్పుడు అన్నం కలిపి నోట్లో ముద్ద పెట్టినప్పుడు ఎంగిలి మూతితో నువ్వు ముద్దు పట్టినప్పుడు శిరసంగులను సవరించినప్పుడు సాంసకు సయ్యేసినప్పుడు సొంత మొగుడి సొంత సిగ్గుపడినప్పుడు వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్ వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్ ಮುಲ್ಲ ಮಲರ್ವಾಡಿ ಚೆಂಡುಗಳೋ ನಿಮ್ಮಡಿ ಚುಂಡುಗಳೋ ತೆರೆ ಚೆತ್ತುನ್ನ ಮಂಡುಗಳೋ ಕಿರ ತುಂಡುಗಳೋ హలో బేబీ, కాలేజీ కొత్తలో ఉన్నావు. ఇది ఏ ఊరే పాప? నాది మాత్రం పాలకొల్లు కాదులే, రాయలసీమ. కాస్తంత లిమిట్ లో ఉంటే నీకే మంచిది. నీది రాయలసీమ అయితే నాది కోనసీమ. చూస్తావా ఈ కోస్తా పవర్ ఏమిటో? అబ్బో, నీలాంటి శ్రీకాకుళం బ్యాచ్ ని చాలా మందిని చూశానులే. నాతో పిచ్చి పిచ్చిగా వాగేవనుకో, గుంటూరు కారపొడి నీ నోట్లో కుక్కుతాను. తినిపించేది పొడి కారం. నేనే నీ చేత తినిపిస్తా గొడ్డు కారం. నా చేయి పట్టుకున్నావంటే నీ చెంపలు పగలు కొడతాను. నీకు అంత ఛాన్స్ లేదే పాప. ఆల్రెడీ పొల్లు ఎప్పుడో ఊడిపోయాయి. పెట్టుడు పొల్లు మాత్రమే. అయ్యో, ఒకసారి పొల్లోడు కొట్టుకున్నా అయినా నీకు సిగ్గురాలేదా? పొల్లు కూడా కట్టడాలు, కట్టడాలు 13 ఏళ్ల వయసులోనే అయిపోయి. నా పేరు అనుష్క కాదు, శృతి. శృతి ఎంత అందమైన పేరు పెట్టాడమ్మి. ఇంత అందంగా ఉంటే నిన్ను నేను ఎలా వదులుకుంటాను? నేనే కాదు, ఈ లైఫ్ లో నిన్నెవ్వడు వదలడు. అబ్బో, నీ సోదాపి మర్యాదగా నాకు అడ్డు వదులు, నేను క్లాస్ కి వెళ్ళాలి. ఇక్కడికి వచ్చే అమ్మాయిలు పాఠాలు వినరు, ఈ పండుగల మాట వింటారు. అబ్బో, అయితే పండు అన్నమాట. ఏదైతే నాకేంటి, నన్ను వెళ్ళనివ్వు. నా పేరు నీకు నచ్చిందా శృతి? అబ్బో, అది చెప్పుకోవడానికి ఆ మాత్రం గుండెలు బాదుకుంటూ చెప్పాలా?
నా పేరు నీకు నచ్చలేదా శృతి? ఉండు, నేనే. అబ్బో, అయితే తమరి గారి పేరు పండు అన్నమాట. అయితే నన్ను క్లాస్కి వెళ్ళనివ్వు. నా ఫిలాసఫీ నీకు నచ్చిందా డార్లింగ్? అయితే ఇంకెందుకు ఆలస్యం, మొదలెడదామా మన ప్రోగ్రాంలు? ఆ ఒక్క పేరు చెప్పుకోవటానికి గుండెలు బాదుకోవాలా? ఈడియట్. అరే, ఎంత బాగా అర్థం చేసుకున్నావు శృతి. నీలాంటి ఫిగర్ అంటే నాకు పిచ్చ మోజు. తడుకు చిన్నది తాజా సోకులున్నది, చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు, కోళ్ళ కళ్ళల్లో కోరికున్నది, పూల పక్కల్లో వాలనున్నది, సై సై అంటూ సవాల్ కొట్టి సంత చూడాలా, మై మరపించి బుద్ధుల్లోనే ముంచి వేయాలా, తడుకు తడుకు చిన్నది తాజా సోకులున్నది, చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు. వయ్యారాలే పట్టాల నిలదీసి నిప్పుల్లోనే నెగ్గాల, చలివేసి సందిట్లోనే చేరాలా, కలబోసి అవునీ తీరాలా, ఒకటై ఎదా ఎదా ముడివేష కలిసి పదే పదే పెనవేష, విడియం హఠాత్తుగా వదిలేశా, ముడిలో భలే సుఖం చవి చూసా, ఓహో అప్సరస లిప్సులసలందుకుని వేళ, తడుకు తడుకు చిన్నది తాజా సోకులున్నది, చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు. కరగాలే వాడి వేడి తాకిట్లు, కరగాలే సిగ్గు వెనాగిట్లు, చిటికే వేసింది చిరు ఆశ, ఇంతగా రారమ్మని పిలిచేశా, చిటుకు చూపుల్లోనే గురి చూసా, కిటుకు లాగి లాగి అది మేషా, ఆహా కిస్సులకి ఎస్సులని కస్సుమని కోరి,
అడుగు చిన్నది తాజా సరుకులున్నది చురుకు చురుకు చిన్నడు చిన్నదాకా ఆగడు పూల కళ్ళల్లో కోరుకున్నది పూల పక్కల్లో వాలమున్నది సై సై అంటూ సవాల్ కొట్టి సంత చూడాలా పై మరపించి ముద్దుల్లోనే ముంచి వేయాలా అద్దెమితో అద్దిమితో అద్దెమితో ఎవరా నువ్వు ఉరుము లేని పిడుగులా ఊడిపడ్డావు పిడుగుడు పడేటప్పుడు ఉరుములు ఉండవురా మెరుపులు మాత్రమే ఉంటాయి కరెంట్ తీగను కట్ చేసి మెరుపు తీగనరా నేను నువ్వు కరెంటు తీగవు మెరుపు తీగవు నాకు అనవసరం వెళ్ళిపో వెళ్ళటానికి రాలేదురా ఈ ఒళ్ళు ఓనం చేసి ఈ అమ్మాయికి సారీ చెప్పించడానికి వచ్చాను ఏం ప్రొఫెసర్ ఏంట్రా ఏదో నీ సొంత మరదలన్నట్టు చెప్తున్నావు సాటి ఆడపిల్లని కాపాడడానికి చుట్టాలు అయి ఉండే అవసరం లేదురా అమ్మాయి ఉంటే అది చాలు అది ఇలాంటి అడ్రస్ లేని వాళ్ళకి ఏం తెలుస్తుందిరా ఏమరాజు గురించి అడ్రస్ లేని అవరాగాడు కాదురా ఈ పొండుగాడు జితేంద్ర ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ కొడుకుని తప్పు చేస్తే నువ్వు జితేంద్ర కొడుకువా చీఫ్ మినిస్టర్ చుట్టానివా అని చూడను నా దృష్టిలో ఎవడైనా ఒకటే నేను కొట్టడంలో కాంప్రమైజ్ ఉండదు మాట్లాడడంలో తడబాటు ఉండదు దబిడి దిబిడి అరే నాని బుజ్జి వీడెవడో ప్రొఫెసర్ అంట నన్ను కొడుతున్నాడు మన రౌడీ బ్యాచ్ ని తీసుకురండి రా పిలువు మీ ఇంటిల బాధని పిలువు చాలకపోతే ఈ ఊర్లో ఉన్న రౌడీ గంగిని మొత్తాన్ని పిలువు ఎంతమంది వచ్చినా ఈ కృష్ణ అతరుడు ఎవరా నువ్వు మా పండుగను కొడతావా ఎంత ధైర్యంరా నీకు ధైర్యం నా ఇంటి పేరు గుండె ధైర్యం నా అసలు పేరు నేను మామూలుగా ఎవరికైనా 2 ఆప్షన్లు ఇస్తాను ఆప్షన్ ఏ నేను ఎవరి దారికి అడ్డురాను ఆప్షన్ బి నా దారి కట్టొస్తే ప్రొఫెసర్
తమ్ముడు పండుగాడురా. నీ పండుగాడు ఈ పండుగాడు నీ తమ్ముడు అని తెలియక ముందే కొట్టేశాన్రా. తెలిసాక కొట్టకపోతే మీరు చాలా ఫీల్ అయ్యేలా ఉన్నారు. చూపించమంటావా ఈ పంజాబ్ పవర్? నువ్వు చూపించేది జితేంద్ర తెలుసా? జితేంద్ర పేరు చెప్తానే ఈ విశాఖపట్నంలో ఉత్తపోస్తారా. జితేంద్ర కొడుకులురా, మమ్మల్ని కాదన్నవాడు ఈ ప్రపంచాన్ని చూడలేడు, సుఖంగా బతకలేడు. మా మాట కట్టొచ్చు వాడికి. వేసేద్దాం కొడుకుని. నేను మాట్లాడేటప్పుడు నీ కళ్ళు నా వైపు చూడాలి, నీ చెవులు నా మాట వినాలి. కాదని కత్తులు పైకి లేపినా నోరు జారినా నెక్స్ట్ టైం మాట్లాడటానికి నీకు నాలుకలు ఉండవు, కత్తులు పట్టుకోవడానికి చేతులు ఉండవు. కృష్ణ మనోహర్, ప్రొఫెసర్ గాడివి. yes I am a professor కృష్ణ మనోహర్. నేను 10 మందికి పాఠాలు చెప్పేది ప్రయోజకులు అవ్వాలనేరా కాదు. పాఠాలు వినను, క్లాసులో పేకాడతాను, 10 మందికి డ్రగ్స్ అలవాటు చేసి చెడగొడతానంటే వదలను. మీలో ఎవరిని బ్రతకనివ్వను. థ్యాంక్ యూ సార్. ఆ పండుగాడికి భలే బుద్ధి చెప్పారు. ఆ పండుగాడే కాదు, వాడు బాబైనా నా అకౌంట్ నుంచి తప్పించుకోలేడు. ఇంతకీ మీరు ఏ కోర్సులో జాయిన్ అయ్యారు? ఏ కోర్స్ తీసుకోవాలో ఇంకా డిసైడ్ అవ్వలేదండి. మాది కర్నూలు, మా నాన్నగారు కొండారెడ్డి. ఈ విశాఖపట్నంలో ఈ కాలేజీలో జాయిన్ అవ్వాలని ఇలా వచ్చాను. ఈ సిటీలో ఈ కాలేజే కాదు, ఏ కాలేజీలో జాయిన్ అయినా ఈ కృష్ణ మీకున్నాడు. ఇట్స్ ఓకే. ఇంతకీ మీరు ఏ సబ్జెక్ట్ చేస్తారు సార్? హిస్టరీ డిపార్ట్మెంట్. చరిత్ర చదవడమే కాదు, చరిత్ర సృష్టించాలి, అదే నా పాలసీ. సరే సార్, ఈ సిటీలో నాకు ఎవరూ తెలీదు. మీకు ఇష్టమైతే కొన్నాళ్ళు మీ ఇంట్లో ఉండవచ్చా? నేను ఫుల్ బ్యాచులర్ని, ఒక్కరోజు కూడా మీరు మా ఇంట్లో ఉండలేరు. అలా అనకండి సార్, ఆడపిల్లని. కాస్తంత రూమ్ అడ్జస్ట్ అయ్యేదాకా ఏదో ఒక రూమ్ అడ్జస్ట్ అయ్యేదాకా అంటున్నారు కాబట్టి ఇట్స్ ఓకే. నాకు క్లాస్కి టైం అవుతుంది, నేను వెళ్తాను. అబ్బో, లక్కీ ఛాన్స్ కొట్టేవి శృతి. నా మొగడా, నేను ఇంత దూరం వచ్చి కాలేజ్లో జాయిన్ అవుతుంది నీకోసమే కదా. ఇప్పుడు నీ ఇంట్లో చోటు సంపాదించుకున్నాను, తర్వాత నీ గుండెల్లో చోటు సంపాదించుకుంటాను. ఈ శృతి టాలెంట్ ఏంటో ముందు ముందు చూపిస్తానులే.
గుడిలో ఉండిపోరావా నింగిలో నీలి మేఘమై సోదవా నీలకి గానరాగమై చేరవా గాన గోపిక నేలోపలేనిక వదిలేసినందిలా నువ్వెళ్ళిపోకలా కల కల కలలా స్వాతి ముఖ్యమై నన్నల్లు కోరావా గుండె గుడిలో నువ్వుండిపోరావా బుద్ధనాది ముద్దునేది వయసులోని వలపనేది నీకై తపించి నిన్నే ప్రేమించి నీతో వచ్చానరా కళ్ళు నావి చూపు నీది గుండె నాది శ్వాస నీది అయినా వయ్యారి నాటి మయూరి పదవే సరాసరి ఊపలేరా కుమారా నిన్ను చూస్తే పులకింతయ్యారా దేకే పాప के दोबारा ఓ కన్యకామణి సరసాలు చాలు పదవే వదిలేసినట్టిలా నువ్వెళ్ళిపోకలా కల కల కలలా జ్యోతి ముఖ్యమై నన్నల్లు కోరావా గుండె గుడిలో నువ్వుండిపోరా పంచుకుంటే లిప్ సీటు పెరిగిపోదా హార్ట్ బీటు వారం మనలి దూరం తగ్గాలి అప్పుడే ఆనందమే కౌగిలిస్తా కన్ను వేటు వెంట వస్తా వెన్ను వేటు కాలా హుషారు చూపి నిజరు అందాయిన అందమే వెంట పడితేనే రెచ్చిపోతా రెచ్చిపోతే ఆ చిచ్చి కొడతా చిచ్చి కొడితే నేరెచ్చ కొడతా మిస్సు కాస్తా మిస్సెస్సులాతా నేనాగలేను రా నా మాట కాస్త వినరా ఉయ్యాలలో పరా ఒడి చేరి అందగాడా అలా అలా అలలా స్మృతిముత్యమా నన్నల్లుకోవా గుండె గుడిలో ఉండిపోరావా నింగిలో నీలి మేఘమై సోదవా నీలకి గానరాగమై చేరవా భూగాల గోపిక నేలోపలేనిక వదిలేసినట్లా నువ్వెళ్ళిపోకలా కల కల అడుగు నా బిడ్డ సుబ్బారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి ఇదంతా తిరిగి వస్తున్నాడు.
నీ చెల్లెలు పెళ్ళిడికి వచ్చిందిరా, దానికి పెళ్లి చేయాలా? మంచి కుర్రాన్ని చూడు, మన ఇంటి అల్లుడిని చేసుకుందాం. నాయనా అది ఇంకా చిన్న పెళ్ళని, దానికి పెళ్ళి ఏంటి ఇప్పుడు? పిచ్చి సన్నాసి, మీ అమ్మని 13 ఏళ్లకే పెళ్లి చేసుకున్నా, 16 ఏళ్లకే తల్లిని చేసిన. రోజులు చూస్తే బాగాలేదు, అది చదువని ఇంటికి పోయి లవ్వుకి ఇవ్వంటే మనం తలెత్తుకోలేము. ఆ జితేంద్ర మన శృతిని పెళ్లి కోడలుగా చేసుకోవాలని ఆశపడుతుంది. ఆ జితేంద్ర గారికి మనతో 1000 మంది కెపాసిటీ ఎక్కడుందిరా? మన ఎస్టేట్ ఖరీదు చేయదు వాడి గొప్ప. వాడు బాగా దిగిపోయాడు నాయన. వాడి బావ లక్ష్మీనరసింహ పోయాక ఆ సింపతి జనంలోకి తీసుకెళ్లి బాగా సంపాదించాడు. ఆ జితేంద్ర ఇప్పుడు కోనసీమలో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నాడు. శివారెడ్డి, నువ్వు అడిగింది నేను ఏనాడు కాదనలేదు. నీకు ఇష్టమైతే అలాగే చేద్దాం. ప్రతిపక్ష పార్టీ లీడర్ బాజిరెడ్డి మన మీద కక్షతో ఉన్నాడు. వాడి నెక్స్ట్ మూమెంట్ ఏమిటి? ఎలక్షన్ లో డిపాజిట్లు దక్కిన బాజిరెడ్డి మనల్ని ఏం చేస్తాడు? వాడిని ఎక్కడ తొక్కాలో నాకు బాగా తెలుసు. వాడి ముద్దుల కూతురు చెన్నైలో మోడలింగ్ చేస్తుంది. దాన్ని తీసుకొచ్చి కిడ్నాప్ చేస్తానంటే వాడెప్పుడు ఉంటాడు మన దగ్గర? ఈ రాత్రికి శ్రేయతో ఆడుకోవాలని ఉంది. శ్రేయ కాకపోతే ఈ స్టేట్ లో ఉన్న డాన్సర్లు మొత్తాన్ని పిలుస్తాను. వాటి దుమ్ము దులబరా బిడ్డ శివారెడ్డి. వస్తా. సువాల సువి సువి సుదంట సువానువే సెగలేవో పుట్టించాలే నవి बच्चा बच्चा बिना तेरा बच्चा बिना तेरा बच्चा अरे तेरा बच्चा बच्चा कच्चे बच्चा अंदर लोर बच्चा चा 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 నల్లం చొత్తెళ్ళ చీర అక్కప్పో అరాచకో నల్లం చొత్తెళ్ళ చీర అప్పప్పో అరాచకో నవ్వారు అడవం పుళ్ళు మారాయనోలగా ఉస్తావేమంటకు సిన్నే बच्चा बच्चा बिना तेरा बच्चा
నాగోడ